సేవలు చేసిన సైన్యాధిపతికి సభలో ఏం మిగులుతాయి? చప్పట్లు, పొగడ్తలు తప్ప అని అంటూ ఉంటాడు. మనకి కావాల్సింది చప్పట్లు, పొగడ్తలు కాదండి అని చెప్పేసి అంటూ ఉంటుంది వాళ్ళ ఆవిడ. ఇంకేం కావాలి మనకి అని చెప్పేసి, ఇంకేం కావాలి ఆ సైన్యాధిపతికి అని అనేసరికి చప్పట్లు, పొగడ్తలతో బుద్ధి తక్కువైన సైన్యాధిపతి సరిపెట్టుకుంటాడు. అదే బలవంతుడైన సైన్యాధిపతి తెలివిగా రాజ్యాధికారాన్ని దక్కించుకోవాలని చూస్తాడు. అదే బలవంతుడైన సైన్యాధిపతికి ఉన్న ముఖ్య లక్షణం అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనేసరికి, అవునండి, ఎంతకాలం సేవలు చేసుకొని చప్పట్లు పొగడ్తలైన రాజ్యాధికారాన్ని కూడా తీసుకోవాలి కదా అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలు వాళ్ళ ఆయనకు అర్థం కాక అలా చూస్తూ ఉంటాడు. ఇందులో సైన్యాధిపతి ఎవరో మీకు చెప్పాలా అని అంటూ ఉంటుంది. ఎవరు అని చెప్పేసి అలా చూస్తూ ఉంటాడు. అలా చూసేసరికి, ఇంకెవరండి మీరే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ సైన్యాధిపతి మీరే ఎప్పటికైనా ఈ ఇంటి రాజు అవ్వాలనే నా కోరిక. ఈ ఇంటి పెత్తనం మొత్తం మీ చేతిలో ఉండాలి. రారాజుగా మీరు మెలుగుతూ ఉంటే నేను చూస్తూ ఉండాలి. దానికోసం నేను ఎంతటికైనా తెగిస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అలాగనగానే వాళ్ళ ఆయనైతే షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి నీలో ఇంత ఇది ఉందా అనేది అనుకుంటూ ఉంటాడు. ఎంతసేపు మనం వాళ్ళకి ఊడిగం చేయడమేనా, మనకంటూ అధికారం వద్దా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. మిమ్మల్ని రారాజుని చేయడమే నా ముఖ్య లక్షణం అని చెప్పేసి అనేసరికి వాళ్ళ ఆవిడ ఆడిన మాటలకి వాళ్ళ ఆయనైతే షాక్ అవుతూ ఉంటాడు. ఇక ఆవిడైతే చాలా కాన్ఫిడెంట్గా ఇది నేను చేసే తీరుతాను అని అయితే చూస్తూ ఉంటుంది. అది చూసి వాళ్ళ ఆయన షాక్ అవుతూ ఉంటాడు.